ఘనంగా సాయిబాబా ఆలయంలో సాయినాథునికి పలు పంచామృతాభిషేకాలు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం సాయినాథునికి పలు పంచామృతాభిషేకాలు నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజా క్రతువులను శ్రీమాన్ నం వేణుగోపాలాచారి కౌశిక వేద పండితులు తిగుల విశ్వశర్మ అర్చకులు వేణుమాధవాచారి నిర్వహించారు. కళాశ్రీ గుండెట్టిరాజు, తౌట్ రామచంద్రం, పంజాల తిరుపతి గౌడు, ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచి మార్గంలో నడిపిస్తూ ఇంకా ఎంతో మందిని భగవంతుడి యొక్క మార్గం వైపు నిర్దేశించాలనేటువంటి సత్సంకల్పం కలుగుతుందో వారు ఆశీర్పూర్వకమైనటువంటి మంగళాశాసనాన్ని మనందరికీ కృపచేస్తారు. అట్లాగే ఇవాళ విశేషం ఆలయం నిర్మాణం నుంచి ఈ వేళ 25వ వార్షికోత్సవాన్ని స్వామి జరుపుకుంటున్నారు. మీ అందరి యొక్క నెల విరిగిపోతున్నాడు స్వామి. భగవంతుడు ఎప్పుడు కూడా శాశ్వతుడు, ఎప్పటికీ కన్యాన్ని సేవించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఆ వచ్చి వెళ్ళే లోపల ఏం చేయాలి అని చెప్పేటువంటిదే అప్పుడప్పుడు ఉత్సవాల ద్వారా మనకు ప్రకటితం అవుతుంది. ఆలయాలు ఏం చేయాలి ఇక్కడికి వచ్చి అంటే భగవంతుడు ఏం చెప్తా అంటే, ఈ లోకం ఒక ప్లే గ్రౌండ్, కాసేపు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వింతలు విశేషాలు అన్నీ చూసి ఆనందాన్ని పొంది మళ్ళీ అక్కడే ఉండాలని అనుకోకుండా మన ఇంటికి మళ్ళా రండి అని భగవంతుని శ్రీకృష్ణ భగవానుడు ఏడి ఎప్పటి వరకు అంటే అది కూడా అది 14 లోకాలని పరిపాలించేటువంటి ఒక స్వామి ఎట్లా ఉందంటే హాయిగా ఫ్లూట్ పట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మనకు ఈ లోకంలో చిన్న ముక్క, దేశంలో రాష్ట్రం ఇంకో చిన్న ముక్క, దానిలో మన ఊరు, ఆ ఊళ్ళో మన ఇల్లు, ఆ ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే అనేక రకాలైనటువంటి యొక్క బాధని తెచ్చుకుంటూ వాటిని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. అది అక్కర్లేదని చెప్తాడు భగవంతుడు. అందుకే నీకు వెళ్ళంగా శరీరాన్ని ఇచ్చాను. ఇదం శరీరం కలు ధర్మ సాధన. ఈ లోకానికి వచ్చేటప్పుడు శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు.